అసలు పచ్చి పసుపు కొమ్మల నుంచి పసుపు ఎలా తీస్తారో తెలుసా మీకు? పసుపు ఎన్ని రకాలు ఉంటుందో తెలుసా? పసుపు 2 రకాలు ఉంటుంది. ఒకటి చాయ్ పసుపు, ఒకటి నార్మల్గా వంటల్లోకి వాడుకునే పసుపు. చాయ్ పసుపు పిల్లలు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ఫేస్కి, ఒంటికి వాడతారు. ఇది స్కిన్ హెల్త్కి చాలా మంచిది. ఇంకొక పసుపు వంటల్లో వాడతారు. ఇది అసలు మా మంచిర్యాల సైడ్ పసుపు పంటే వేరు. కరీంనగర్ కానీ నిజామాబాద్ సైడ్ కానీ పసుపు పంట పండిస్తారు. అసలు నాకు కూడా తెలీదు. మా మమ్మీ చేస్తుంటే చూసి తెలుసుకున్నాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని రికార్డ్ చేశాను. ఫస్ట్ మా మమ్మీ టెర్రస్ గార్డెన్లో పైన పసుపు దుంపలు నాటి వాటి నుంచి పసుపు కొమ్మల్ని హార్వెస్ట్ చేసింది. వాటిని మంచిగా హార్వెస్ట్ చేసిన తర్వాత వాటర్లో వేసి మట్టంతా పోయే వరకు మంచిగా వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. అందులో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లో కానీ ఒక పెద్ద గంజిలో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన దాన్ని మంచిగా ఎండలో పసుపు కొమ్ములు మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకునే పసుపు కొమ్ములు అయ్యేలాగా ఎండబెట్టుకోవాలి. ఇది వంటల్లోకి వాడే పసుపు. చాయ్ పసుపు అంటే వాటిని సేమ్ నార్మల్గా వాష్ చేసుకొని ఎండలో పెట్టాలి, కానీ ఉడకబెట్టకుండా పసుపు కొమ్ములు అయ్యేట్టుగా ఎండబెట్టి వాటిని పసుపు మిల్లు కాడిస్తే దాన్ని చాయ్ పసుపు అంటారు. ఇది స్కిన్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా నార్మల్ పసుపు గురించి మనకు తెలిసిందే కదా, వంటల్లో వాడతాము. మా మమ్మీ ఎక్కువగా లేదని మిల్లులో కాకుండా గ్రైండర్లోనే పట్టింది. డైరెక్ట్ గ్రైండర్లో అయితే మిక్స్ అవ్వవని ఫస్ట్ రోట్లో కొంచెం కచ్చాపచ్చా చేసి మిక్సీలో పట్టి జల్లించి పౌడర్ తీసింది. ఇదే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ నా ఛానల్ పైన 1-2 కళ్ళు అయితే వేసించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.